నమస్కారం. కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. పుణుకుల బుట్టలో లచ్చిన తల్లి. అమరావతికి ధరణకోటికి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టు ఉంది. రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకు ఎవరు వెళ్ళరు. అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని భయం. ఆ చింత చెట్టు వయస్సు ఎవరికీ తెలీదు. కాపు కాయడం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజు కృష్ణకి స్నానానికి వచ్చే అవధానులు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్లు విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడికొంగుని మూటకట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడికి ఇస్తే ఆవిడ, కృష్ణమ్మ ఇవాళ పచ్చడికి ఇచ్చిందా అంటే అవధానులు గారు ఆ మాటల్లో తిరిగేసి, రేపు పప్పు చేసుకోమంది అనేవాడు. 10 గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడని సంచలనం మొదలవుతుంది. పుట్టలోకి వచ్చే చీమల్లా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు. 2-3 జట్లుగా విడిపోతారు. ఆ నేల మీద చతికిలు పడి పేకాట మొదలేస్తారు. కొమ్మల మధ్య నుంచి ఎండపొడ చురుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు పుణుకుల సుబ్బాయి. కుడి చేతిలో వేడివేడి పుణుకుల బుట్ట గుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డను ఒకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటు ఇటు ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించడంలో క్రిమికీటకాదులను పారద్రోలడమే కాకుండా పుణుకులు ఘుమఘుమని నలుదిక్కులకి విస్తరింపచేసే ప్రయత్నం కూడా ఉంది. ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకడంతోటే అక్కడ జనానికి అందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది. ఒరే సుబ్బాయి, ముందుటివ్వరా, నాకిచ్చెళ్ళహే, ఇటు రమ్మంటుంటే. ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి, అయ్యా వచ్చే, ఇదిగో ఇక్కడే, ముందు మీకే, ఇదిగో ఆకు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెబుతూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందించేవాడు. కానీ పచ్చడికి మహాలోభించేవాడు. మరి కాస్త పచ్చడేయిరా అని ఎవరైనా అంటే, ఏటి బాబు, పుణుకులు తింటే బలం కానీ పచ్చడి తింటే ఏమొస్తుంది అంటూ విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పుణుకులు ఇచ్చేసేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు కాదు, ముక్క వేయనిచ్చేవాడు కాదు. ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ వెకిలి నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతల ఒడ్డు నుంచి పడవ వచ్చేది. రయ్యన బాణంలాగా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బాయి. పుణుకులు, వేడి పుణుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేవాడు. సామాను సాంతం దింపుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లల చుట్టూరా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు. రేవుకి చింత చెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికి బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది. బేరం కొంచెం మందకుడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళు వెనక చేరిపోయి, పోలయ్య గారు, ముక్క తీయండి, ఈ దెబ్బతో ఆట అయిపోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆట అయిపోయిందనుకోండి, పోలయ్య అడగకుండానే ఆకులో పుణుకులు పెట్టించి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట పోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వద్దురా అంటున్నా, పచ్చడి ఎక్కువ వేసాను తీసుకోండి, మళ్ళీ ఆట వేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు. సాయంత్రం 3 గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు తీనంగా చూసి, ఓ 2 రూపాయలు అప్పివ్వరా అని ఎవరైనా అంటే, నా దగ్గర ఏముంటుంది బాబు, పుణుకులు అమ్ముకునేవాడిని అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది. అమ్మకంలో దివ్వరా, అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు, సాయంత్రానికి ఇస్తాలేరా, ఇప్పుడు మీకు ఇస్తే రేపు మళ్ళీ సరుకేసుకు రావాలా, ధరలు మండిపోతున్నాయి, నీ పావలా వడ్డీ వేసుకోరా, వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికి వెళ్తుంది బాబు, నా ఇబ్బందే అంటూ బతిమాలించుకొని అప్పులు ఇచ్చేవాడు. పుణుకులు అమ్మితే 5 రూపాయల లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీల మీద 10 మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరికి వచ్చేవాడు. సారా కన్నె ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్లు అయిపోయి ఆ సారా కన్నెని శాంతం కౌలించేందుకు డబ్బులు లేక గిలగిల్లాడే సారా సరస్సులకి 1/2 రూపాయి వడ్డీ మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి.
నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు. అప్పుల కింద కొందరి పొలాలు జప్తయిపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు 40 ఎకరాలకి 3 భవంతులకి అధిపతి. లక్షల మీద వడ్డీ వ్యాపారం. ఇప్పుడు అతన్ని ఎవరు సుబ్బాయి అనరు. వాళ్ళ కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతా వారు సుబ్బారావు గారు అంటారు. మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవ్వరినీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకుని రహస్యంగా 1 గంట సేపు ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో. పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకొని సెలవులకి ఇంటికొచ్చాడు. తాతగారి ప్రార్థనా రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాక్యులర్స్ పెట్టి చూశాడు. లక్ష్మి రహస్యం తెలిసిపోయింది. సుబ్బారావు గారు అలనాడు పుణుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాతగుడ్డని పూజిస్తున్నాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.